ఆర్ఎస్ఎస్ అలాగే రా ఈ రెండు కూడా భారత్లో మత స్వేచ్ఛకి ఉల్లంఘిస్తున్నాయి, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తున్నాయి అనే కారణంతో అమెరికా కమిషన్ ఒక పెద్ద ఇంత బూటకపు నివేదికని బండివార్చింది. ఈ చెత్త ముండకి ఇక్కడ ఏం జరుగుతుందో ఎందుకు? ఆర్ఎస్ఎస్ అంట ఇక్కడ మత స్వేచ్ఛని ఉల్లంఘిస్తుందంట. ఇందులో రా కూడా ఉంది. ఆర్ఎస్ఎస్ అంటే మీకు తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాగే రా రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ రెండింటిని నిషేధించాలని చెప్పిందంట. దీనికి ఇప్పుడు మన రణదీప్ జైస్వాల్ గారు, విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి, అధికార ప్రతినిధి, ఈయన గట్టిగా ఇచ్చి పడేశారు. ఎవడో ఏదో చెప్పాడని అనుమానితమైనటువంటి నివేదికలు నువ్వు చెప్పక్కర్లేదు. నువ్వు చెబితే భారతదేశం ఇప్పుడు వినే పరిస్థితుల్లోనూ లేదు. నువ్వు నిజంగా ఆధారాలతో సహా చూపించు, అంతేగాని అనుమానితంగా ఒకటి దాని నివేదిక తయారు చేయకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడి భారతదేశాన్ని ఇప్పుడు కెలకొద్దు అన్న విధంగా మాట్లాడారు ఆయన. ఆయన ఏం మాట్లాడారంటే, వాస్తవాల ఆధారంగా కాకుండా అనుమానిత నివేదికలు, సిద్ధాంతపరమైన కథనాల ఆధారంగా భారత్ను వక్రీకరిస్తూ నివేదిక రూపొందించిందని విమర్శించారు. అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ తాజా నివేదికను మేము గమనించాం. భారత్ గురించి ఉద్దేశపూర్వకంగా పక్షపాతపూరితంగా చేసిన వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం. అంతేకాక అమెరికా కమిషన్ ఎంతలో ఉంటే అంత మంచిది, పనికిరాని విషయాలు అంతేకాకుండా అమెరికా కమిషన్ భారత్పై ఇలాంటి నిందలు వేయడం ఇది మొదటిసారి కాదు. తన యొక్క పరిధులు దాటిపోతుంది. ఆ పరిధులు దాటిపోవడం వల్ల ఇలాంటి అనర్థకరమైనటువంటి నివేదికలు ఇస్తుంది. ఇది కక్షపూరితంగా ఇచ్చినటువంటి నివేదికే తప్ప ఎక్కడా కూడా పారదర్శకత లేదు అంటూ రణదీప్ జైస్వాల్ గారు అయితే గట్టిగానే ఇచ్చారు. కానీ అమెరికా యొక్క ఉద్దేశం చూడండి ఎలా ఉందంటే, మత స్వేచ్ఛ అక్కడ లేదంట, ఇక్కడ లేదంట. కానీ భారతదేశంలో క్రిస్టియానిటీ పెరిగిపోవచ్చు, ఇస్లాము పెరిగిపోవచ్చు, వేల అమ్మాయిలు నాశనం అయిపోవచ్చు, కిడ్నాప్ అయిపోవచ్చు, మతమార్పిడి జరగవచ్చు. వీళ్ళు కొన్ని వేల కోట్లు ఫండింగ్ ఇస్తారు, అమెరికా కావచ్చు, యూరోప్ దేశాలు కావచ్చు. ఆ ఫండింగ్ ఇక్కడికి తీసుకొచ్చి తెలివిగా ఇక్కడ క్రిస్టియానిటీని పెంచుతారు. మరికొన్ని సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలు కూడా కొన్ని వేల కోట్లు ఇస్తాయి డబ్బులు ముస్లింలకి, పాకిస్తాన్కి. వాళ్ళు ఏమొచ్చేసి ఇక్కడ ఉగ్రవాదము, అలాగే మన అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఇస్లాంలోకి మార్చడం. ఇన్ని జరగవచ్చు. కానీ భారతదేశంలో మాత్రం తన ఉనికిని కాపాడుకోవడానికి హిందువులు ఎలాంటి ఘర్షణ చేయకూడదు. ఇప్పుడు బీజేపీ కనుక ఈ విధంగా గెలవాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ రా చాలా స్పష్టమైనటువంటి సపోర్ట్ చేస్తున్నాయని అందరికీ తెలుసు. ఈ రెండింటిని కనుక నిషేధిస్తే ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, మళ్ళీ వాళ్ళ ఆటలు సాగుతాయి. ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారో ఇప్పటికైనా ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ ఇక్కడ పోరాటం చేత కాదు, కానీ అక్కడ ఇలాంటి సోర్సులను ఉపయోగించుకొని దాడులు చేయడం మాత్రం బాగా తెలుసు. వాళ్ళకి ఉండి వార్చడానికి అవసరమైతే ఇక్కడ కొన్ని రహస్యాలను కూడా అక్కడికి ఇస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ప్రతిపక్షాలు మన దగ్గర ఉన్నాయి.